మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాను. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండున్న మత్తయి అను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ప్రభు శిష్యులు అనే శీర్షికలో మొదటిగా మనం ప్రియుడైన యోహాను గారిని చూశాం, రెండవదిగా తోమా గారి జీవితాన్ని చూశాం, మూడవదిగా మత్తయి అనే ఈ శిష్యుని జీవితాన్ని కూడా చూద్దాం. నేను నాకు ఆయన ఇచ్చిన నడిపింపు చొప్పున చెప్తున్నాను కానీ ఒక క్రమంలో చెప్పటం లేదు అని మీరెవరు ఆలోచించొద్దు. ఇలా చెప్పడానికి ప్రత్యేకమైన రీజన్ ఉంది. ఆ రీజన్ నేను చివరిగా ముగించే సమయాన్ని చెప్తాను. ఇక్కడ రాసిన మాట ఏమిటంటే, సుంకపు మెట్టునద్ద కూర్చుని ఉన్న మత్తయి అనే ఒక మనుషుని చూసి. అవునా? 10వ వచనం చూస్తే, ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన వద్ద చేరారు అని. ఈ సుంకపు మెట్టునద్ద కూర్చున్నాడు అన్నప్పుడు ఈ మత్తయి అనే వ్యక్తి ప్రభు చేత పిలువబడినవాడు. ఇతనికి మరో పేరు కూడా ఉంది. ఇతనికి మరో పేరు మనకు మార్కు సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో కనపడుతుంది. మార్కు సువార్త 2వ అధ్యాయం, దయచేసి ఒకసారి చూడండి. 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన మార్గం వెళ్ళుచు సుంకపు మెట్టునద్ద కూర్చున్న అల్పయి కుమారుడు లేవిని చూచి నన్ను వెంబడించమని చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇది మాట. మత్తయి అనే ఈ మాట, లేవి అనే మరో మాట, రెండు మాటలు. నాకు ఈ రెండు మాటల దగ్గర ఒక చిన్న తలంపు ఉంది. అదేమిటంటే, ప్రతి వ్యక్తి భూమి మీద తల్లిదండ్రులకు బహుమానంగా ఇవ్వబడిన వాడే. గర్భఫలం అనేది యెహోవా ఇచ్చే బహుమానం కదా. కానీ జీవిత ప్రయాణంలో ఎక్కడో ఒక చోట ఆగిపోవడమో, ఎక్కడో ఒక చోట కూరుకుపోవడమో, ఎక్కడో ఒక చోట అనుకోని పరిస్థితుల నడుమ చిక్కుకుపోవడమో, సమాజంలో తక్కువ చేయబడి హీనపరచబడే స్థాయికి వెళ్ళిపోవడమో జరుగుతుంటుంది. ఆలోచించండి. ఒక స్త్రీ వ్యభిచారమందు పట్టబడింది. కానీ ఆమె జీవితం ఆ రోజుతో ఆఖరు. కానీ ఆమె జీవితాన్ని పొడిగించగలిగిన వారెవరు? ఆయన ఒక్కడే. సుంకరి అనే ఈ వ్యక్తి అలాంటి పాపులతో సమానునిగా చూడబడే స్థానం వీళ్ళు. మత్తయి అనే మాటకు యెహోవా బహుమానం అని అర్థం. పేరుకు యెహోవా బహుమానం కానీ సమాజం చేత హీనపరచబడే స్థితి. సుంకరులు ధనవంతులే, డబ్బు లేని వాళ్ళేం కాదు, మంచిగా డబ్బున్న వాళ్ళే. అయితే సమాజం వాళ్ళని ధనాన్ని బట్టి గొప్పగా చూడదు. చాలాసార్లు ఈ లోకంలో
ఒక వర్గం మనుషులు, ధనవంతులుగా ఉన్నవారు తమ ధనాన్ని బట్టి భలే అతిశయపడతారు. తాము చాలా గొప్పవాళ్ళమని భావిస్తారు కూడాను. కానీ సమాజం వాళ్ళని ఎలా చూస్తుందో వారు ఎప్పుడు ఆలోచించరు. కానీ సుంకరులకున్న ఒక అంతర్మథనం ఏమిటంటే, వాళ్ళు ఎంత ధనవంతులైనా సమాజం తమను నీచంగా చూస్తుందనే సత్యం ఎరిగినవారు. అంటే నేను అనుకుంటాను, భ్రమలో బ్రతికేటువంటి వ్యక్తిత్వం కాదు వీళ్ళది. సత్యాన్ని సత్యంగా గ్రహించగలిగిన వ్యక్తులు వాళ్ళు. ఎందుకు? నా చిన్నతనంలో నాకు చిన్నాయన అవుతాడు ఆయన ఓ పద్యం పాడుతూ, ఇంత భవనాన్ని కట్టాడు అని దారిన పోతున్న వ్యక్తి పాడిన పాట, దీనికోసం ఏం అమ్ముకున్నాడో, ఎవరు నమ్మేసుకున్నాడో, దేన్ని నమ్మేసుకున్నాడో అని ఓ పాటది పాడితే బాగోదు. దారిన పోతున్న వ్యక్తి ఐశ్వర్యవంతుణ్ణి చూసి, అతని గతం తెలిసి, అతని వర్తమానం తెలిసి ఎంత నీచంగా చూస్తాడో ఊహకందదు. ఈ సుంకరులు కూడా ఐశ్వర్యవంతులే, కానీ వారు ధనానికి అంకితమైపోయినవారు, ధనాన్ని హత్తుకున్నవారు, ధనం తప్ప మరొకటి ఏం కనిపించని దుస్థితిలోనికి వెళ్ళిపోయిన పరిస్థితి వీడిది. వీరిని గురించి లేఖనాలు ఏమని చెప్తాయో నేను మీకు చూపిస్తాను. వారి పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, సమాజంలో మత్తయి సువార్త 18వ అధ్యాయం చూడండి. 18వ అధ్యాయంలో మీకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. మత్తయి సువార్త, క్షమించిన లూకా సువార్త, మత్తయి సువార్తని పొరపాటున అన్నాను. లూకా సువార్త 18వ అధ్యాయం 11వ వచనంలో మీరు చూస్తే, ఆ పరిసయ్యుడు అంటాడు, ఈ సుంకరి వలె ఉండనందుకు అన్నాడు. అంటే సుంకరిలాగా ఉండడం అనేది అవమానకరం. సుంకరి స్థానం నీచమైనది. అది సమాజంలో ఉన్న పరిసయ్యుల భావన. పరిసయ్యుడు ఆనాటి సమాజాన్ని ప్రభావితం చేసేవాడు. నేడు ఎలా మీడియా ప్రభావితం చేస్తుందో, కొంతమంది మేధావి వర్గం ప్రజల్ని ఎలా ప్రభావితం చేస్తారో, అలాగే ఆనాటి పరిసయ్యులు కూడా సమాజమంతటిని ప్రభావితం చేయగలిగిన వారు. వారికి సుంకరులు అనంటే, ఇతని వల్లే నేను లేనందుకు నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను దేవునితో వాళ్ళు అనడం, వాళ్ళ స్థానం ఎంత నీచంగా ఉందో మనం ఆలోచించుకోవచ్చు. అలాంటి సమాజంలో నీచంగా చూడబడిన వారి వద్దకు ప్రభు వచ్చారు. నెంబర్ 1. నెంబర్ 2 చూద్దాం. నెంబర్ 2 ఏమిటంటే, లూకా సువార్త 3వ అధ్యాయం
3వ అధ్యాయం 12-13 వచనాలు. సుంకర్లను బాప్తిసం పొందవచ్చి, బోధకుడా, మేమేమి చేయవలని అతను అడుగతడు, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను. అంటే సమాజాన్ని పీడించి నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ వసూలు చేసేటువంటి వాళ్ళు ఈ సుంకరులు. అంటే డబ్బు కోసం వారు ప్రజలను ఎంత పీడించాలో అంత పీడించే మనస్తత్వం కలిగిన వారు. ఈ రోజున కూడా ఇలాంటి వారు లేరా? నేను కువైట్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వారు అంతకు ముందు సంవత్సరం వెళ్ళిన ఒక వ్యక్తిని గురించి చెప్పిన సాక్ష్యం విలవిల్లాడించింది. బ్రదర్, పోయిన సంవత్సరం ఫలానా వ్యక్తి వచ్చాడు, వచ్చి అస్సలు ఎంతగా పీడించాడంటే, ఎంతగా డబ్బు వసూలు చేశాడు అంటే, మా సహవాసం 10 సంవత్సరాలు ఇక కోలుకోదండి. అబ్బబ్బబ్బబ్బా! అంటే ఈ వర్గం ఎక్కడైనా కనపడుతుంది. డబ్బు కోసమే పనిచేసేవారు. డబ్బే వారికి ముఖ్యమైంది. ఏం చేసినా ధన సంపాదన కోసమే, అంతేగాని దేవుని యొక్క మహిమ కోసం కాదు. అది చాలా దుఃఖకరం. నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ వసూలు చేయడం అంటే పీడించే తత్వం కలిగిన వ్యక్తులుగా వీరున్నారు. వారికి బాప్తిస్మిచ్చి యోహాను చెప్పిన పరిష్కారం అది. అలాంటి వారి దగ్గరికి ప్రియరక్షకుడైన ప్రభు వచ్చాడు. 2, 3 దగ్గరికి కూడా వెళదాం. దయచేసి మీరు చూడండి ఒకసారి. వీళ్ళు మేమేం చేయాలి అని అడిగారు. మేమేం చేయాలి అని అడిగినప్పుడు ఒకటి ఆలోచన చేయండి. మేమేం చేయాలి అని అంటే, వారి అంతరంగంలో తాము చేస్తున్న దాంట్లో ఉన్న లోపం ఏమిటో, వారి అంతరంగాల్లో దోషభావం ఉంది. మేము తప్పు చేస్తున్నాం అనే ఆలోచన వారికి ఉంది. అంటే ధనం కోసం పీడించడం అనేది తప్పు అని గ్రహించిన పరిస్థితులు ఉన్నాయి. వారు అంతరంగంలో పాపం తరుముతున్న అనుభవం వారిది. ఇది వారి దగ్గరికి ప్రభు వచ్చాడు. మరో మాట కూడా మీరు చూడండి దయచేసి. మత్తయి సువార్తలోనే మత్తయి సువార్త 18వ అధ్యాయం 17వ వచనం ఒక మాట. ఇక్కడ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేస్తే 15వ వచనం నుండి, నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించు, అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటావు. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకుని అతను ఎదుకుపోము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియచెప్పుము. అతడు సంఘపు మాటలను వినని ఎడల అతను నీకు అన్యునిగాను సుంకర్నిగాను ఎంచుకో. యూదులు అన్యులు అనేవారిని దూరంగా ఉంచుతారు. అన్యుల గురించి గతంలో కూడా మనం అపోస్తల కార్యాల గ్రంథంలో చూసాం. అపోస్తల కార్యాల గ్రంథంలో పౌలు గారు ఆ మాటలు స్పష్టంగా చెప్పారు. ఆయన మనం గతంలో చూసిన సందర్భం ఉంది. దయచేసి నేను మళ్ళా వాటిని చూపిస్తాను, ఎందుకైనా మంచిది. ఈ సందర్భంలో కూడా
10వ అధ్యాయంలో 28వ వచనంలో అన్యజాతి వారితో సహవాసము చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను అన్నాడు. అన్యుడు అంటే సహవాసం చేయడానికి కానీ ముట్టడానికి కానీ యూదులు ఇష్టపడరు. అదే రీతిగా తమ 12 గోత్రాలలో పుట్టిన వాళ్ళైనా వాళ్ళు చేస్తున్నటువంటి సుంకం వసూలు చేసేటువంటి పనిలో ఉన్నవారిని కూడా వారు అన్యులుగానే ఎంచుకుంటారు. అంటే సమాజం చేత వెలివేయబడిన పరిస్థితి సుంకర్లది. వారి దగ్గరకు నా ప్రియరక్షకుడు వచ్చాడు. ఇప్పుడు మరో మాట దగ్గరకు కూడా మనం వెళదాం. దయచేసి మీరు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఈ మాట ప్రభు అన్న మాటే. అంటే సమాజం ఆ రోజును ఉన్న పరిస్థితిని బట్టి ఒక ఉదాహరణ చెప్పడానికి ఆయన ఈ మాటను వాడారు. మీరు దాన్ని అపార్థం చేసుకోకండి. ఇందాక మనం చదువుకున్న సందర్భం కూడా యూదులకు చెప్తున్న సందర్భంలో ఆయన వాడిన పదం అది. అంతేగాని వారిని హీనపరుస్తూ పలికిన పదం అయితే కాదది. సామాజిక అభిప్రాయాన్ని ఆయన వారి ముందు ఉంచారు. ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వచనంలో ఆయన యూదులతో మాట్లాడుతూ పలికిన మాట ఏమిటంటే, దేవుని యొక్క గుణలక్షణాలను చెప్తాడు ఆయన. 45వ వచనంలో ఆయన చెడ్డవారి మీదనో మంచివారి మీదనో తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో వర్షం కురిపిస్తున్నాడు కదా అన్నాడు. మీరు దేవుని సంబంధులైతే, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు మీరైతే మీరు ఎలా ఉండాలి? దేవుని యొక్క గుణలక్షణాలు ఎంతో కొంత మీలో ఉండాలి కదా. అవి మీలో లేకపోతే ఎలా అని చెప్పే ఆ క్రమంలో ఆయన అన్నాడు, మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమిస్తే మీకేమిటి ఫలం? సుంకర్లను అలాగ చేస్తున్నారు కదా. అంటే ఓ తల్లి తన పిల్లల ఎడల చాలా కర్కశంగా ప్రవర్తించింది. చాలా కర్కశంగా. ఎలా అంటే వాళ్ళకి సరిగా అన్నం పెట్టకపోవడం, పెట్టినా ఎప్పుడు పచ్చడి మెతుకులే పెట్టడం, వాళ్ళని నోటికి వచ్చినట్టు మాట్లాడడం, వారిని కొట్టడం. ఓ రకంగా చెప్పాలి అంటే ఆ డబ్బే ఆమెకు ముఖ్యం. పిల్లలెవరూ ముఖ్యం కాదు ఆవిడకి. భర్త తెచ్చిచ్చిన డబ్బులన్నీ దాసి ఆమె మరి వడ్డీలకే ఇచ్చేదో ఏం చేసేదో మనకు తెలీదు. అలాంటి పరిస్థితుల నడుమ ఓ రోజున ఆ కుర్రాడు ఒకతను ఇలా అన్నాడు, ఏమండి నేను మాట అంటాను, మృగాలు కూడా పిల్లల్ని ప్రేమిస్తాయి కదండి అన్నాడు. క్రూరమైన సింహం కూడా తన పిల్లల్ని ప్రేమిస్తుంది కదండి అన్నాడు. వాస్తవానికి ప్రభు కూడా అదే మాదిరిగా సుంకరులు కూడా తమను ప్రేమించేవారిని ప్రేమిస్తారు కదా. మిమ్మల్ని ప్రేమించేవారిని మీరు ప్రేమిస్తే మీరు తక్కువ చేసే సుంకరుల కంటే మీరు ఎక్కువ ఎలా అవుతారు అని చెప్పే పదం ఇది. అందుకోసమని ఈ మాటలు వాడబడ్డాయి. మరి మరో మాట కూడా చూడడానికి ప్రయత్నం చేద్దాం. అది చెప్పి ఈరోజుకు మన ఈ ప్రభు శిష్యుల యొక్క అంశాన్ని ఈరోజుకు ముగించుకుందాం.
మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వచనం. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చునుండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. అప్పుడు 11వ వచనంలో సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఇంకొక మాట కూడా చూద్దాం. ఇదే మత్తయి సువార్తలో 21వ అధ్యాయం 32వ వచనంలో సుంకరులను వేశ్యలను అనే పదం రాసుంటుంది. 32లో వాళ్ళు నమ్మారు, మీరు ఎందుకు నమ్మలేదనే పదం. అంత మాత్రమే కాదు, లూకా సువార్త 15వ అధ్యాయంలో 2వ వచనం ఇలా రాసింది. పరిసయ్యులు శాస్త్రులు అది చూచి, ఏది చూచారు? మొదటి వచనం లూకా సువార్త 15. సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినడానికి దగ్గరికి వస్తూ ఉండగా ఈ పరిసయ్యులు శాస్త్రులు అన్నారు, ఇతడు పాపులను చేర్చుకొని, అంటే సుంకరులను కూడా పాపుల యొక్క లిస్టులోకి చేర్చారు. అలాంటి స్థానంలో ఉన్న మత్తయి దగ్గరకు ప్రభు వచ్చాడు. ఈరోజు కూడా నీ వద్దకు వచ్చి నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నవాడు ఆయన పిలుపు, ఆయన స్వరం లేఖనంలో నుంచి నువ్వు వింటే, దేవుని సేవకుని మాటల్లో నుంచి నువ్వు వింటే, నీవున్న స్థలం దగ్గర ఆయన మాటకు లోబడి ఆయన వెంబడించే గొప్ప కృప ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, మీరు మీ శిష్యుడైన మత్తయిని గురించి వ్రాయించిన లేఖనంలో నుండి అతని యొక్క సుంకపు మెట్టు దగ్గర కూర్చుని ఉన్న అతని పని, సమాజంలో సుంకర్లకున్న స్థానం, మానసికంగా వారి ఎడల ఉన్న అభిప్రాయాలని మేము మరోసారి మననం చేసుకోవడానికి, వారితో మమ్మల్ని పోల్చుకుని వారి వద్దకు వచ్చిన మీరే మా వద్ద కూడా వచ్చారని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఈ అధ్యయనాన్ని కొనసాగించుకోవడానికి కృప చూపమని విన్న మా ప్రియులకు ఈ మాటలు ఓదార్పుగాను ప్రోత్సాహంగాను ఉండడానికి సాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.